జీవితంలో డబ్బుంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బులు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడవుతాడు. డబ్బుంటేనే పరాయివాడు కూడా మనవాడవుతాడు. ఇది నిజం. 99 సార్లు సాయం చేసి 100వసారి కుదరదంటే ఆ 100వసారి కుదరదన్న పదాన్నే గుర్తుపెట్టుకునే మనుషుల మధ్యలో బతుకుతున్నాం మనం. మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు, మధ్యతరగతి వాడు రిజర్వేషన్లో వెళ్తాడు, పేదవాడు జనరల్ బోగిలో ఏదో మూల కూర్చుని వెళ్తాడు. ఎలా వెళ్ళినా ప్రయాణం మాత్రం ఆగదు కదా. జీవితం కూడా అంతే. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏం ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు, ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు, మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో అని నేర్చుకుంటారు, ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. మనిషి ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సత్యం ఒక్కటే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రేమ, నిజాయితీ, పవిత్రత కలిగి ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. చెడు తలచేవారు, కీడు తలపెట్టేవారు ప్రశాంతత కోల్పోతారు, వెలుగు చూడరు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవాడి కన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునేవాడిని ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడూ మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు. జీవితంలో ఇద్దరిని మర్చిపోకూడదు. మన ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని, మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చిన వారిని. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాం. తర్వాత గడ్డిపరక కన్నా హీనంగా అనిపిస్తాం. జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు. మన మంచి కోరేవారెవరో, మనల్ని మోసం చేసేవారెవరో, మన వెన్నంటి ఉండేవారెవరో, మనల్ని వెన్ను విరిచి పోయేవారెవరో, మన కోసం ఆరాట పడేవారెవరో, మనల్ని అవసరానికి వాడుకునేవారెవరో అని. డబ్బు ఉన్నా లేకపోయినా సాధారణ జీవితం గడపడం అలవాటు చేసుకోవాలి. ఖరీదైన వస్త్రం ధరించినా విడువక తప్పదు. ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు. ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు. ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు. ఎంత గొప్ప ప్రదేశాలు చూచినా తిరిగి నీ సొంత గూటికి రాక తప్పదు. ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు. జీవిత సత్యం ఏంటంటే కడుపు కట్టుకుని సంపాదించు, రేపు నీ బిడ్డలకు మంచిది. అంతేగాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించుకో, పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. ఇప్పటి కాలంలో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడడానికి రెండే కారణాలు. ఒకటి అవసరం, రెండోది టైంపాస్. నిన్ను ఇష్టపడే వాళ్ళని వాడుకోవద్దు, నీ అవసరం ఉన్న వాళ్ళని తప్పించుకుని తిరగవద్దు, నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు, నిన్ను గుర్తించుకునే వాళ్ళని మర్చిపోవద్దు. అబద్ధాలతో బతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒకరోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తలెత్తుకుని బతికేలా చేస్తుంది. కొంతమంది చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు. ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ వెనుక గోతులు. ఇది నేటి లోకం తీరు. మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు.